తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ ఓటమిపై నిర్వహించిన సమీక్షలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గాంధీ భవన్ వేదికగా పలువురు నేతలు విమర్శలు సంధించుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సర్వే సత్యనారాయణ పార్టీ అధిష్టానం తీరుపై మండిపడ్డారు. దానితో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా తీరుపై సర్వే సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటమిపై సమీక్ష సక్రమంగా జరగడం లేదని ఆయన ఆరోపించారు. పైగా వాటర్ బాటిల్ విసిరేశారు. దానితో అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మీటింగ్ స్టార్ట్ అయింది. కొన్ని విషయాలు మాట్లాడుతుంటిమి. మేము మాట్లాడుతున్నప్పుడు అది కుంతియా గారే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మేము మాట్లాడుతున్నప్పుడు కొందరు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ గాంధీ భవన్లో దారినబోయే దానయ్యలకు పదవులు ఇచ్చారు, జనరల్ సెక్రటరీలు అని. అట్లాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి ఎవరైనా నిజం మాట్లాడితే వాళ్ళ మీదకి దాదాగిరి చేసి పోయేటట్లు చేశారు. అట్లాంటి ప్రవర్తననే ఈరోజు నా మీద కూడా ఒకరిద్దరు, నేను మాట్లాడిన విషయాలు, వాళ్ళు చెప్పుకున్న విషయాలు, పార్టీ పరిస్థితులు ఏమున్నాయి, ఈరోజు పార్టీ ఎందుకు ఓటమి చెందింది, రేపు మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, మనం ఇదే విధానం కొనసాగితే మళ్ళీ మనం గెలుస్తామా ఎన్నికల్లో, పార్టీ సర్వనాశనం అయిపోతుంది అనే విషయాలు నేను చెప్తున్నప్పుడు కొందరికి రుచించక ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పేర్లు నేను ఇప్పుడే చెప్పాను, ఇట్లాంటి రౌడీ మూకలను అందరినీ కూడా మా మీదకి ఎగేసేందుకు ప్రయత్నం చెప్తా ఇన్నాడు. రౌడీలో ఉన్నారు నేను పెంచిన రన్న కదా, కొందరు రౌడీ మూకలను పెంచి పోషిస్తున్నారు. దారిన పోయే దానేలు ఉన్నారు, వాని ఇంటి పక్కోడు కూడా వానికి ఓటేయడు, అట్లాంటి వాళ్ళకు జనరల్ సెక్రటరీల పదవులు ఇచ్చిండ్రు. అయితే వినండి, నేను చెప్తాను. అరే మీరు తొందరపడకూరి బాగా, నేను ఏం చెప్పబోతున్నా వినండి జర దయచేసి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను నా మీదకి ఎగేసిండ్రు. నేను ఒక దళిత బిడ్డను, నేను వాళ్ళకు చాలా చులకన అనిపించింది. నేను ఒకసారి ఎమ్మెల్యే చేసిన, 2 సార్లు ఎంపీ చేసిన, కేంద్రంలో మంత్రి చేసిన. ఈరోజు ఆ విధంగా నా మీదకి ఎగేసి అందరూ వాస్తవాలు మాట్లాడి, పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడి, పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకొద్దాం, ఎందుకు నష్టపోయినాం, ఏం కష్ట నష్టాలు ఎదుర్కొన్నాము అన్న సంగతులు చెబుతున్నప్పుడు వాళ్ళకు రుచించక ఈ విధంగా వాళ్ళను ఎగేసి నా మీద పంపడం అనేది జరిగింది ఆ మీటింగ్లో. దానికి నిరసనగా నేను బైకాట్ చేసిన. రేపు అవసరం అనుకుంటే నేను అన్ని వాస్తవాలు బయట పెడతాను. రేపు లీజర్గా అందరినీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది అని మరి మాట్లాడతాం. ఈ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతున్నదా, ఎందుకు నష్టపోయినాం, రేపు ఫ్యూచర్ ఏం జరగాలి అన్న విషయాలన్నింటినీ రేపు నేను వెల్లడిస్తాను. సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేస్తే చాలదని ఆయన్ను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ అంటున్నారు. సమీక్ష సమావేశంలో సర్వే తనను అనరాని మాటలు అన్నారని, తన చొక్కా పట్టుకుని లాగారని కిషన్ వెల్లడించారు. సమావేశంలో సర్వే తీరు నచ్చలేదని బొల్లు కిషన్ అంటున్నారు. దాని తర్వాత నన్ను చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసిండు నా మీద. వారి సమక్షంలో దాడి జరిగింది. అయినా కూడా వయసులో పెద్దవాడని నేను కొద్దిగా సహనం పాటించిన, అయినా కూడా దాన్ని ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అందుకనే అందరం సమక్షంలో అయింది. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే, చెడ్డ మాటలు మాట్లాడిన ఆ మాటలు ఇక మీ ముందర నేను వెలిబుచ్చలేదు. నా ఓటమికి కారణం అంతా మీరే, నా ఓటమికి కారణం మీరే అని అమ్ముతుందా. అందరితో పాటు నువ్వు ఓడిపోయినావు, నీకు ప్రత్యేకంగా ఓటమైంది. అందరికంటే తక్కువ ఓట్లు నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నీకే వచ్చినాయి కంటోన్మెంట్లో. సో దాన్ని పురస్కరించి జరిగింది. అప్పటికప్పుడే మేము మా అందరం వారి సమక్షంలో ప్రధాన కార్యదర్శులు ఉన్నాము, ఉపాధ్యక్షులు అందరూ ఉండే. అప్పటికప్పుడే మేము అతన్ని ఇమీడియట్గా సస్పెన్షన్ కాదు, ఇట్లా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని మా డిమాండ్. మేము వారిని పార్టీ నుంచి అతను చొక్కా అతను పట్టుకోండు ఆయన, ఇంకో నా చొక్కా నా చేయి పట్టుకొని లాగిండు.
షర్ట్ చింపుకోవడం కానీ ఇంకా వేరే జరిగినాయి. మేమందరం వెళ్ళబుచ్చలేను నేను. ఇక చెప్తున్నా కదా, నేను చెప్పుకోలేను. ఆయన చెప్పుకుంటే నేను చెప్పుకోలేను. ఆయన లెక్క వల్గర్ లాంగ్వేజ్ నేను మాట్లాడలే. నేను గౌరవంగానే మాట్లాడినా కానీ ఆయన మాత్రం అన్పార్లమెంటరీ వర్డ్స్ నా మీద ఉద్దేశించింది. ఆయన నాకంటే చాలా జూనియర్ పార్టీలా. మేము 32-33 సంవత్సరాల కింద ఒక కార్యకర్తగా అంచెలంచెలు ఎదిగి ఈ స్థాయికి వచ్చిన ఆయన టీడీపీ నుంచి మా పార్టీకి వచ్చినాం. వస్తూనే మా వాళ్ళు టికెట్ ఇచ్చారు. 2 సార్లు పార్లమెంట్కి పోయిండు. 5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నర్సింగ్ అడిగి తెలుసుకుందాం. నర్సింగ్, సర్వేపై వేటు పడడానికి ముఖ్య కారణం ఏంటి? స్వాతి, ఎన్నికల ఫలితాలు అదేవిధంగా సమీప భవిష్యత్తులో ఉన్నటువంటి పంచాయతీ పార్లమెంటు ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గత 3 రోజులుగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలను నిర్వహించింది. అయితే మల్కాజిగిరికి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుండగా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ పార్టీ ఓటమికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కుంత్యాలే కారణం అంటూ ఆరోపిస్తూ రేపు భవిష్యత్తులో కూడా ఇదే కేసులతో, ఇదే మోహాలతో, ఇదే నాయకత్వంలో వెళ్తే మళ్ళీ ఇలాంటి ప్రతికూల ఫలితాలే వస్తాయి. మొదటి నుంచి తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పార్టీ ఓటమి చెందిందంటూ సమీక్షా సమావేశంలో చాలా సీరియస్ గా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. అయితే అదే సందర్భంలో ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ సర్వే సత్యనారాయణకు అడ్డు తగిలారు. వాస్తవానికి బొల్లు కిషన్ కూడా గత ఎన్నికల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. అయితే గత ఎన్నికల్లో సర్వే సత్యనారాయణకు కంటోన్మెంట్ నుండి పోటీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో కుంతియా పైన ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంలో బొల్లు కిషన్ టీపీసీసీ కార్యదర్శి సర్వే సత్యనారాయణ అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంలో సర్వే సత్యనారాయణకు బొల్లు కిషన్ కు మధ్యన వాగ్వాదం జరిగింది. ఒక సందర్భంలో ఇద్దరు ఒకరిపైన ఒకరు బాటిళ్లు విసురుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సందర్భంగా ఒక్కసారిగా హీట్ ఎక్కింది. సమావేశం మధ్య నుంచే సర్వే సత్యనారాయణ సమావేశం నుంచి బయటికి వచ్చి పిసిసి పైన అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ పైన తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలు చేయడం జరిగింది. అంతేకాకుండా వారిని వెంటనే పదవుల నుంచి తప్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. గాంధీ భవన్ వేదికగా ఒక సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయని బయటకు వచ్చి ఈ విధమైనటువంటి డిమాండ్లు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. అందులో భాగంగానే వెంటనే రియాక్ట్ అయినటువంటి క్రమశిక్షణ సంఘము వేదిక నుంచే పిసిసిని అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని తప్పుపట్టడాన్ని వారు చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగానే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సర్వే సత్యనారాయణ సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ సంఘం ఒక నోట్ ని విడుదల చేయడం జరిగింది. సో దీనిపైన ఇప్పుడిప్పుడే సర్వే సత్యనారాయణ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఒక పార్టీ సీనియర్ నాయకుడిని సస్పెండ్ చేయడం అనేటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. నేను కేంద్ర మాజీ మంత్రిని, చాలా సీనియర్ నాయకుడిని కనీసం నోటీస్ ఇవ్వకుండా కూడా, అంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేదా పార్టీకి సంబంధించినటువంటి ఓటమికి సంబంధించినటువంటి విశ్లేషణ మాత్రమే తాను చెప్పాను. దాన్ని కూడా అంతర్గత వేదికల్లో చెప్పాను, పార్టీ వేదిక నుండి చెప్పాను. దాన్ని కూడా తప్పుపడితే ఎట్లా, కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారో దీనిపైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా అనేటువంటి మాటల్ని సర్వే సత్యనారాయణ చెప్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం మాత్రం కాంగ్రెస్ పార్టీలో చిలికి గారివారగా మారేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. నరసింహరావు, మాజీ కేంద్ర మంత్రిపై వేటు వేయడంపై కాంగ్రెస్ లో ఇతర నేతలు ఏమన్నా స్పందించారా? ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి ఉదయము సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో వాద ప్రతిపాదనలు జరిగాయి. ఒకసారిగా వాతావరణం వేడెక్కింది. అయితే అంతర్గత సమావేశంలోనే వారు ఆరోపణలు జానారెడ్డిని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అదేవిధంగా కుంతియాను నిలదీసినప్పటికీ అక్కడ జరిగినటువంటి పరిస్థితి పైన అంతే విధంగా బయటకు వచ్చినటువంటి సర్వే సత్యనారాయణ నేరుగా వారిని పార్టీ నుంచి పదవుల నుంచి తప్పించాలంటూ ఆరోపణలు చేయడాన్ని కొంతమంది డివైడ్ టాక్ వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. కొంతమంది అంటే బాధ్యత వహించి వారే తప్పుకుంటే బాగుంటుంది అనేటువంటి వాదన ఒక వర్గం వినిపిస్తుండగా, పార్టీ వేదిక నుంచి ఇలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన కార్యక్రమాల నుంచి పాల్పడడం అనేటువంటి సరైంది కాదు. ఒకవైపు కార్యకర్తలకు మనస్థైర్యం నింపి రేపు భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధం చేసేటువంటి క్రమంలో పార్టీలో ఈ విధంగా పురపచ్చలు విధంగా కార్యకర్తల మనస్థైర్యం దెబ్బతినే విధంగా వ్యవహరించారు సర్వే సత్యనారాయణ. కాబట్టి ఇలాంటి వాటికి భవిష్యత్తులో అవకాశం ఇవ్వకుండా ఉండాలి,
పార్టీ లైన్ లోనే వెళ్లే విధంగా నాయకులంతా ఉండాలి అంటే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డ వారిపైన చర్యలు తీసుకోవడమే సరైనదనేటువంటి వాదన మరొక వర్గం కాంగ్రెస్ విజేతలు వినిపిస్తున్నారు. మొత్తంగా మెజార్టీగా మాత్రము ఇప్పుడు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రము పార్టీ ఒక తాటి మీద ఉంది. వారిని టీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కోవాలంటే కార్యకర్తల్లో కేడర్లో ధైర్యం నింపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం అందరూ యూజీగా ఉన్నటువంటి భావాలను అన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా నాయకత్వం పైన నేరుగా గాంధీ భవన్ వేదిక నుంచే చేయడాన్ని తప్పుపడుతూ ఉన్నారు మెజార్టీ నాయకులు. స్వాతి. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.